భారతదేశ స్వతంత్ర పోరాట చరిత్రలో ఎందరో వీరులు తమ ప్రాణాలను అర్పించారు, తమ జీవితాలను త్యాగం చేశారు. అయితే కొందరు మహానుభావుల కాలగమనంలో మరుగున పడిపోయారు. అలాంటి వారిలో ఒకరు చెట్టూరు శంకర్ నాయర్. మలబార్లో జన్మించిన ఈ న్యాయవాది న్యాయశాస్త్రంలో తనదైన ముద్ర వేయడమే కాకుండా బ్రిటిష్ ప్రభుత్వంలో అత్యున్నత పదవులు అలంకరించారు. ఆయన అడ్వకేట్ జనరల్గా పనిచేశారు. వైస్రాయ్ కౌన్సిల్లో సభ్యునిగా కూడా ఉన్నారు. అయితే 1919లో ఏప్రిల్లో జరిగిన జలియన్ వాలా బాగ్ ఊచకోత ఆయన జీవితంలో ఒక మలుపు తిప్పింది. ఈ దారుణమైన సంఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎంతో మంది అమాయక ప్రజలు నిష్కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన శంకరం నాయర్ను తీవ్రంగా కలిచివేసింది. ఆ సమయంలో వైస్రాయ్ కౌన్సిల్లో ఉన్నప్పటికీ నాయర్ తన మనస్సాక్షికి విరుద్ధంగా ఉండలేకపోయారు. ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు, జనరల్ డయర్పై లండన్లో కేసు కూడా వేశారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంలో అత్యున్నత పదవిలో ఉండి స్వయంగా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటం నిజంగా సాహసోపేతమైన చర్య. ఆయన చూపిన ధైర్యం, తెగువ ఎప్పటికీ మరవలేనివి. అటువంటి గొప్ప వ్యక్తి గురించి మనలో చాలా మందికి తెలియకపోవడం నిజంగా విచారకరం. చరిత్ర పుటల్లో ఆయన పేరు అంతగా వినిపించకపోవడానికి కారణాలేంటి? మన చరిత్రకారులు, ప్రభుత్వాలు మన జాతీయ హీరోలను గుర్తు చేయడంలో ఎందుకు వెనకబడ్డాయి? ఇది నిజంగా సిగ్గుచేటు. మన నిజమైన హీరోలను మనం తెలుసుకోవాలి, వారిని గౌరవించాలి. చెట్టూరు శంకరం నాయర్ లాంటి వ్యక్తులను గుర్తుంచుకోవడం మన బాధ్యత. వారి త్యాగాలను స్మరించుకోవడం ద్వారానే మన వారికి నిజమైన నివాళి అర్పించగలం. మన నిజమైన హీరోల గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని మనం పెంచుకోవాలి. అప్పుడే వారిని వెలుగులోకి తీసుకురాగలం. చెట్టూరు శంకరం నాయర్ గారికి మనమందరం ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఈ వ్యాసం ద్వారా చెట్టూరు శంకరం నాయర్ గారి గొప్పతనం కొంతయే మీకు తెలిసిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.